మీరు చూడండి ఎప్పుడు రాసిండ్రు జనవరి 24, 2025 నాడు ఫస్ట్ నేను ప్రెస్ మీట్ పెట్టినా. నేను ప్రెస్ మీట్ మధ్యాహ్నం 4 గంటలకు పెట్టినా. 4 గంటలకు నేను ప్రెస్ మీట్ పెడితే రాత్రి 8 గంటలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి దాని మీద ఉత్తరం రాసిండు. బ్యాక్ డేట్ వేసి రాసిండు. బ్యాక్ డేట్ వేసి ఉత్తరం ఎప్పుడు రిలీజ్ చేసిండు? 4 గంటలకు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తే రాత్రి 8 గంటలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి ఉత్తరం రాసిండు. ఏలేలే బనకచెర్ల ఆపాలి అని. ఎప్పుడు బీఆర్ఎస్ ముళ్ళు గట్టబట్టి పొడిస్తే, బీఆర్ఎస్ ప్రశ్నిస్తే 4 గంటలకు నేను పెడితే 8 గంటలకు బ్యాక్ డేట్ వేసి ఉత్తరం రిలీజ్ చేసిండు. నువ్వు 3 రోజుల కింద ఉత్తరం రాస్తే 3 రోజుల కిందనే రిలీజ్ చేయాలి కదా. 4ంటికి నేను ప్రెస్ పెడితే రాత్రి 8ంటికి నువ్వు రిలీజ్ చేసిన వెంటనే దొరికిపోయినావు, అడ్డంగా దొరికిపోయినావు. ఇది మొదటిది. తర్వాత 27వ తారీఖు నాడు నేను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి ఉత్తరం రాసిన, మీకు బాధ్యత ఉంది అని. 5 మార్చి నాడు బనకచెర్ల మీద సిద్దిపేటలో ప్రెస్ మీట్ పెట్టినా. ఇది దుబ్బాకలో మా ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర పెట్టినా. తర్వాత 25 మే తెలంగాణ భవన్లో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టినా. 6 జూన్ ప్రెస్ మీట్ మాట్లాడిన దుబ్బాకలో. తర్వాత 14/6/2025 నేను పీపీటీ పెట్టిన. ఇక్కడ మళ్ళీ ట్విస్ట్ ఉన్నది. ఇదే మెయిన్ హాల్లో మీరందరూ మీ సాక్షిగా 14 జూన్ 2025 నాడు నేను ఇక్కడ పీపీటీ పెట్టినా. 4 గంటలకు నేను పీపీటీ పెడితే కరెక్ట్గా 5:30కు మళ్ళీ బ్యాక్ డేట్ వేసి ఉత్తరం రిలీజ్ చేసిండు. మీరే సాక్ష్యం. మీ ప్రెస్ రిలీజెస్ చూడండి, కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్ చూడండి. 4 గంటలకు గోదావరి బనకచెర్ల మీద నేను పీపీటీ పెట్టి ఈ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ను, ఈ ప్రభుత్వం యొక్క తప్పిదాలను నేను ఎత్తి చూపితే 5:30కు నిన్న డేట్ వేసి ఉత్తరం రాసి 5:30కు ప్రెస్కు రిలీజ్ చేస్తాడు. ఇది అంటే మీ నిజాయితీ ఏందో, మీ సిన్సియారిటీ ఏందో ఇంత స్పష్టంగా దొరికిపోయింది. మీరు అసలు గోదావరి బనకచెర్ల మీద పోరాడింది బీఆర్ఎస్. మొద్దు నిద్రపోతున్నట్టు నటిస్తున్న కాంగ్రెస్ను ముళ్ళుగట్టెతో పొడిచి నిద్ర లేపింది బీఆర్ఎస్. ఇవాళ టీఓఆర్ ఆగిందంటే కూడా ఆ తాత్కాలికమే, బట్ అది జరిగిందంటే కూడా అది బీఆర్ఎస్ పోరాట ఫలితం. అయితే రేవంత్ రెడ్డి దొరికిపోయి ఏం చేస్తాడంటే ఏదో బురద జల్లాలనే ఒక పిచ్చి ప్రయత్నం. ఏదో బీఆర్ఎస్ఏ చేసింది, బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారే చేసిండ్రు అని ఒక చిల్లర ప్రయత్నం. నేను అడుగుతున్నా, ఆనాడు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఎక్కడన్నా బనకచెర్ల అనే ప్రస్తావన ఉందా? అందులో బనకచెర్ల అనే ముచ్చట ఉన్నదా మిస్టర్ రేవంత్ రెడ్డి? ఇప్పుడు అది కూడా నేను చదివి మళ్ళీ వినిపిస్తా. రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఇది అపెక్స్ కమిటీ మీటింగ్. నేను మీడియాకు కూడా ఫుల్ 12 పేజీల లెటర్ కూడా రిలీజ్ చేస్తా, మీరు కూడా చూడండి. అపెక్స్ కౌన్సిల్ మినిట్స్ ఎవరెవరు ఏం మాట్లాడినరు డీటెయిల్డ్గా ఉంది. ఐ విల్ గివ్ ఇట్ టు యూ. అలా ఎక్కడ బనకచెర్ల ముచ్చట కూడా లేదు. ఐ విల్ రీడ్ అవుట్. 2nd paragraph చూడండి. For the existing, ongoing and proposed projects in both the states of Krishna River, more than 1000 TMC of water is required. On the other hand, more than 3000 TMC is going waste into sea every year in Godavari River. Hence, he emphasized that as water is available, it has to be decided how best it can be utilized properly. He stressed the need for developing understanding between the two states by sitting together and amicably settling the issue. సముద్రంలో 3000 టీఎంసీలు కలుస్తున్నాయి. 2 రాష్ట్రాలకు నీళ్ళకి ఇబ్బంది ఉన్నది. 2 రాష్ట్రాలు కూర్చొని ఇద్దరికీ ఆమోదయోగ్యంగా ఎలా వాడుకోవాలో మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అన్నాడు. ఇలా బనకచెర్ల ముచ్చట ఉందా? ఆంధ్రప్రదేశ్కు రాసిచ్చిన ముచ్చట ఉందా? ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినామని రాసిండ్రా? నువ్వు తీసుకపో అని ముచ్చట ఉందా? ఇలా బనకచెర్ల ముచ్చట ఉందా? ఎందుకు చిల్లర మాట్లాడుతావు మిస్టర్ రేవంత్ రెడ్డి? నువ్వు 18 నెలలైంది ముఖ్యమంత్రి అయ్యి. 18 నెలలై ముఖ్యమంత్రి అయినాక కూడా నీ తీరు మారదా? కనీసం ముఖ్యమంత్రిగా బిహేవ్ చేయలేవా నువ్వు? ఇంకా నువ్వు ముఖ్యమంత్రి అనుకుంటున్నట్టు అనిపిస్తలేదు నాకు. అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బురజల్లుడు, చిల్లర రాజకీయాలు మాట్లాడు, పక్కోని మీద దొక్కుడు, తోసుడు, ఇదేనా ఇక నువ్వు? ఇందులో ఎక్కడన్నా బనకచెర్ల ముచ్చట ఉందా? ఆంధ్రప్రదేశ్కు తీసుకుపోయే ముచ్చట ఉందా? ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన ముచ్చట ఉందా? 2 రాష్ట్రాలకు ఇబ్బంది ఉంది. ఇద్దరికి ఆమోదయోగ్యమైన విధంగా కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అన్నాడు. ఆమోదయోగ్యంగా ఆంధ్రప్రదేశ్ ముందుకు రాలేదు. ఒక్క అడుగు మా హయాంలో ముందుకు పడలేదు. అది బాబు అయినా, అది జగన్ అయినా, ఇద్దరు కూడా 2 ప్రభుత్వాలతో మాట్లాడే ప్రయత్నం చేసినాం. నదీ మార్గంగా, సాగర్ శ్రీశైలం ఆధారంగా
నీళ్లు పైకి తేవాలి అనేది మా ప్రతిపాదన ఉండే. చంద్రబాబు ముందుకు రాలేదు, జగన్ ముందుకు రాలేదు, ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఇప్పుడే ఎందుకు పడుతున్నది? ఇప్పుడు ఎందుకు పడుతుందంటే నువ్వు గురుదక్షిణ చెల్లింపులో భాగంగా బాబు గారిని ప్రగతి భవన్కు పిలిచి చీకటి ఒప్పందం చేస్తావు.